కోర్ల పౌర్ణమి, మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమినే కోర్ల పౌర్ణమి అని అంటారు. ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే, చిత్రగుప్తుని యొక్క సోదరి కోరలాదేవి, ఆవిడకి ఆ అన్నగారంటే సోదరుడంటే చాలా అమితమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయి. ఈ సోదరి మీద ఉన్నటువంటి ప్రేమతో చిత్రగుప్తుల వారు ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని నీ పేరు మీదుగా ఉండిపోతుంది అని చెప్పి దీవెనలు ఇస్తారన్నమాట. అప్పుడు కోరలాదేవి చాలా సంతోషిస్తుంది. అందుకు ఆమోదన తెలిపారు యమధర్మరాజు అన్నమాట. యమధర్మరాజు గారు ఈ రోజున ఈ కోరలాదేవి పేరు మీదుగానే ఉంటుంది అని చెప్పి యమధర్మరాజు గారు కూడాను ఆమోదించడం జరిగింది. అయితే కార్తీక మాస పౌర్ణమి, కార్తీక పౌర్ణమి నుంచి కూడాను మార్గశిర పౌర్ణమి వరకు కూడాను యమధర్మరాజు గారు కోరల్ని తెరిచి ఉంటారు. అలా తెరిచి ఉన్నందుకు గాను దీనికి కోర్ల పౌర్ణమి అనే పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. ఈ కోరలని అంటే అనేకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి సమయము. అందుకనే ఈ దక్షిణాయనం అంతా కూడాను ఉపాసనకి, ఆధ్యాత్మిక చింతనకు, ఈ దేవీ దేవతల యొక్క పూజలకు విశేషమైనటువంటి రోజులుగా మనకి పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. ఈ పౌర్ణమి అంటేనే దైవీ శక్తులతో పూర్ణతిథి, దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది. అందున ఈ పౌర్ణమిని కోర్ల పౌర్ణమి అనే పేరుతో ఆ కోర్లాదేవిని తలుచుకుంటూ పూజ చేసి, యథావిధిగా పౌర్ణమి పూజ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదేవిధంగా పౌర్ణమి రోజున పూజ చేసుకొని ఆ తర్వాత మినప రొట్టెని తీసుకొని అది ఆ కోరలమ్మకి పూజ చేసి నివేదన చేసి దాన్ని కొద్దిగా కొరికి బయట ఉన్నటువంటి సునకాలకి వేస్తూ ఉంటారు. అయితే మరికి మినప రొట్టె వేసేటటువంటి పరిస్థితి మాకు లేదండి అని కొంతమంది అడుగుతుంటారు. దానికి అంటే మేము ఏదో బయటికి వెళ్ళొస్తామంటే ఉద్యోగ వ్యాపారాలు రీత్యా చాలా పొద్దుపోయి వస్తాం, మాకు అంత సమయం లేదండి, ఏం చేయాలండి అని అంటే వాని వీధి కుక్కలకి వాటికి కూడాను ఏదైనా కుదిరితే బిస్కెట్ల లాంటివి ఇలాంటివి వేయండి. అయితే కొంతమంది అడుగుతుంటారు, ఏమండి బిస్కెట్ ప్యాకెట్ మొత్తం వేయమంటున్నారు కదా, ఒక్కొక్కటి కొరికి వేయాలా, లేకపోతే కనుక ఏదో ఒక చిన్న ముక్క ఒకటి కొరికి మిగతాదంతా వేసేయచ్చు అంటే ఒక చిన్న ముక్క కొరికి వేసి మిగతాది మొత్తం అంతా బిస్కెట్ ప్యాకెట్ మామూలుగా వేయచ్చు, ప్రతి బిస్కెట్ని కొరికి వేయాలనే లేదు. అక్కడ కూడా మినపరొట్టెను కూడా అన్ని వైపులా కొరికి వేయమనిలా కొద్దిగా కొరికి అలా వేస్తారనమాట. అప్పుడు మనకు ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే అంటే అక్కడ ఆ కుక్క ఏదైనా పర్వాలేదండి అన్న ప్రశ్న కాదు. ఇక్కడ మన పూర్వీకులు ఏది ఏర్పాటు చేసినా కూడా ఎందుకని ఇట్లాంటివి ఏర్పాటు చేశారంటే ఈ ఋతువుకు సంబంధించినటువంటి రోగాలు మనకే కాదు మన చుట్టూ ఉన్నటువంటి జీవకోటి కూడా బాగుండాలి. అందుకు ఈ విధంగా కుక్కలకి ఎవరైతే ఆహారం పెడతారో అటు కుక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి ఇవన్నీ కూడాను చేయటం జరిగింది. ఈ కోర్ల పౌర్ణమి రోజున ఈ కోర్లాదేవిని తలుచుకుంటూ ఎవరైతే ఈ విధంగా మినపరొట్టె వేస్తారో వారికి అపమృత్యు దోషాలు అనేటటువంటివి రావు. అటు చిత్రగుప్తుని యొక్క అనుగ్రహము, అదేవిధంగా యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అంటే ఈ విధంగా ఎవరైతే చేస్తారో యమధర్మరాజు గారు వారి జోలికి నేను రాను అని చెప్పడం జరుగుతుంది. అంటే అపమృత్యు దోషాలు అనేటటువంటివి దరి చేరవు. యమధర్మరాజుకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజే ఈ కోర్ల పౌర్ణమి. స్వస్తి.